హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు 'సెన్స్టర్ సెడక్షన్' అనే మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీలో ఒక అబ్బాయి ఫ్రెండు వాళ్ళ అమ్మతో ఎఫైర్ పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందని తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియోని చూడండి. మూవీ ఓపెనింగ్ సీన్‌లో మార్క్ అనే వ్యక్తి జాగింగ్ చేస్తూ వెళ్తుంటాడు. మార్క్‌ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఒక కత్తితో పొడిచి చంపేస్తాడు. తర్వాత మార్క్ చనిపోయిన కొన్ని రోజులకి ఇప్పుడు మార్క్ భార్య షారోన్‌ని చూపిస్తారు. మార్క్ చనిపోవడంతో షారోన్ ఎప్పుడూ తనని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. షారోన్‌కి ఒక కొడుకు కూడా ఉంటాడు. ఇతని పేరు యాంటోనీ. షారోన్ యాంటోనీకి స్కూల్ టైం అయిందని తనని లేపుతుంది. యాంటోనీ కూడా వాళ్ళ నాన్న చనిపోవడంతో ఎప్పుడూ బాధపడుతూ డల్‌గా ఉంటాడు. ఇంకా యాంటోనీ స్కూల్‌కి రెడీ అయిన తర్వాత షారోన్ తన కార్‌లో డ్రాప్ చేస్తానని అంటుంది. కానీ యాంటోనీ వాళ్ళ మమ్మీతో అక్కర్లేదని వెళ్ళిపోతాడు. షారోన్ రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్తున్నప్పుడు బయట బార్నేష్ అనే వ్యక్తి తన కోసం ఎదురు చూస్తుంటాడు. బార్నేష్ ఒక డిటెక్టివ్ మార్క్ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అందుకని షారోన్‌తో మాట్లాడటానికి వచ్చి ఉంటాడు. బార్నేష్ షారోన్ని ఇష్టపడుతుంటాడు. ఆ విషయం షారోన్‌కి కూడా తెలుసు. కానీ అతన్ని అవాయిడ్ చేస్తుంటుంది. తర్వాత యాంటోనీ స్కూల్‌కి వెళ్తాడు. అక్కడ తన లాకర్‌లో తన డ్రాయింగ్స్ అన్నీ నలిగిపోయి ఉంటాయి. అక్కడికి బ్రెంట్ అనే అబ్బాయి వచ్చి యాంటోనీతో గొడవ పడతాడు. బ్రెంట్ యాంటోనీతో ఎప్పుడూ గొడవ పడుతుంటాడు. కానీ యాంటోనీ ఇన్నోసెంట్ కాబట్టి తిరిగి గొడవపడడు. అప్పుడే డిలన్ అనే స్టూడెంట్ వస్తాడు. తనని చూసి బ్రెంట్ యాంటోనీని వదిలి వెళ్ళిపోతాడు. తర్వాత షారోన్ ఆఫీస్లో ఉంటుంది. తనకి ఒక మెయిల్ వచ్చి ఉంటుంది. జారోడ్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న అగ్రిమెంట్స్ని ఇవ్వకపోతే మన మధ్య ఉన్న రిలేషన్షిప్ని పబ్లిక్లో పెట్టేస్తా అని పంపించి ఉంటాడు. అది చదివిన షారోన్ కంగారు పడుతుంది. అప్పుడే షారోన్ అసిస్టెంట్ వస్తుంది. తాను రావడంతో షారోన్ కూడా ఆ మెయిల్ గురించి పెద్దగా పట్టించుకోదు. తర్వాత యాంటోనీ తన లాకర్ దగ్గర నుంచి మేఘన అనే అమ్మాయిని చూస్తుంటాడు. మేఘన అంటే యాంటోనీకి చాలా ఇష్టం. కానీ ఈ విషయం చెప్పడానికి భయపడుతుంటాడు. అప్పుడే డిలన్ యాంటోనీ తనతో ఎలాగో మాట్లాడలేడని మేఘన దగ్గరికి వెళ్ళి తనని తీసుకొచ్చి పరిచయం చేస్తాడు. ఇంకా గ్రౌండ్లో రబ్బీ గేమ్ ఆడటానికి యాంటోనీ వెళ్తాడు. అక్కడే ఉన్న బ్రెంట్ యాంటోనీ మీలాంటి పిరికి వాళ్ళు కూడా ఈ గేమ్ ఆడతారా అని తనని ఎగతాళి చేస్తాడు. తర్వాత రబ్బీ కోచ్ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో బ్రెంట్ యాంటోనీని కావాలనే బలంగా గుద్దేస్తాడు. దానితో కోచ్ బ్రెంట్ని తిట్టి పంపించేస్తాడు. తర్వాత యాంటోనీకి దెబ్బ తగలడంతో బాధపడుతుంటాడు. డిలన్ వచ్చి తనని ఓదారుస్తుంటాడు. నువ్వు నాకెందుకు ఇంతలా హెల్ప్ చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు డిలన్ నాకు తెలుసు మీ డాడీ చనిపోయాడని. మా డాడీ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. నాకు తెలుసు డాడీ లేని లైఫ్ ఎంత బాధగా ఉంటుందో. అందుకని నీకు హెల్ప్ చేస్తున్నానని చెబుతాడు. తర్వాత యాంటోనీ బట్టల కోసం తన లాకర్ని ఓపెన్ చేస్తాడు. కానీ అందులో బట్టలు ఉండవు. తర్వాత టాయిలెట్లో చూస్తే తన బట్టలు అందులో వేసి ఉంటారు. ఇదంతా బ్రెంటే చేసి ఉంటాడు. ఇంకా షారోన్ ఆఫీస్ నుంచి వచ్చి యాంటోనీ కోసం వెతుకుతుంటుంది. అప్పుడే యాంటోనీ డిలన్ క్లోజ్ కావడంతో తనని ఇంటికి తీసుకువస్తాడు. అప్పుడు డిలన్ని యాంటోనీ వాళ్ళ అమ్మకి పరిచయం చేస్తాడు. ఈరోజు పార్టీ ఇస్తున్నాను. డిలన్తో పాటు తన ఫ్రెండ్స్ కూడా ఇంటికి వస్తున్నారని చెబుతాడు. దానికి వాళ్ళమ్మ కూడా ఒప్పుకుంటుంది. ఆ రోజు రాత్రి అందరూ యాంటోనీ ఇంటికి పార్టీకి వస్తారు. యాంటోనీ మేఘన ఇద్దరు ఒక చోట మాట్లాడడం చూసి షారోన్ తన కొడుకు సంతోషంగా ఉన్నాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకోవైపు డిలన్ షారోన్కి లైన్ వేస్తుంటాడు. డిలన్ యాంటోనీ దగ్గరికి వెళ్ళి వాష్రూమ్ ఎక్కడని అడుగుతాడు. డిలన్ వాష్రూమ్ వెతుకుతూ షారోన్ బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూస్తుంటాడు. అప్పుడే అక్కడికి షారోన్ వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. డిలన్ వాష్రూమ్ వెతుకుతూ వచ్చానని చెబుతాడు. వాష్రూమ్ అటువైపు అని చెబుతుంది. టాపిక్ డైవర్ట్ చేయడానికి యాంటోనీ వాళ్ళ డాడీ చనిపోవడంతో చాలా బాధపడుతున్నాడు. అలాగే మా నాన్న కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. మా అమ్మ కూడా చనిపోయింది. నేను ఇప్పుడు మా అంకుల్తో ఉన్నానని చెబుతాడు. ఈ విషయం తెలుసుకున్న షారోన్ డిలన్పై జాలి చూపిస్తుంది. పార్టీ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. షారోన్ యాంటోనీ దగ్గరికి వెళ్ళి డిలన్ నీకు ఎలా పరిచయం అయ్యాడో అడుగుతుంది. అలాగే డిలన్ డాడీ చనిపోయిన విషయం కూడా చెబుతుంది. అప్పుడు యాంటోనీ డాడీ చనిపోవడం నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతాడు. షారోన్ చాలా బాధగా ఉందని అక్కడి నుంచి వెళ్ళి ఏడుస్తుంది. తర్వాత యాంటోనీ డిలన్ గేమ్ ఆడుతుంటారు. గేమ్ అయిపోయిన తర్వాత డిలన్ నాకు కొంచెం పని ఉందని వెళ్ళిపోతాడు. ఇంకా డిలన్ షారోన్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళ అంకుల్ ఒక ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నాడు. కానీ వాళ్ళ అంకుల్ కాకుండా తానే వెళ్తాడు. అక్కడ షారోన్ని కలుస్తాడు. షారోన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటుంది. డిలన్కి హౌస్ని చూపిస్తుంది. షారోన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న తన సొంత ఇంటిని అమ్మాలి అనుకుంటుంది. ఎందుకంటే ఆ ఇంట్లో మార్క్తో ఉన్న క్షణాలకు తను పదే పదే గుర్తుకు వచ్చి తను బాధపడుతుంది కాబట్టి.
ఇదంతా డిలన్‌తో చెబుతుంది. మార్క్ ఈ ఇల్లుని నాకు గిఫ్ట్‌గా ఇచ్చాడని తనతో చెబుతుంది. తర్వాత యాంటోనీ రబ్బింగ్ గేమ్ బాగా ఆడుతాడు. అది బ్రెంట్ ఓర్వలేక మళ్ళీ తన లాకర్ దగ్గరికి వెళ్తాడు. ఇంతకు ముందులాగా మళ్ళీ తన బట్టల్ని టాయిలెట్‌లో వేయాలి అనుకుంటాడు. అక్కడ డిలన్ యాంటోనీ జోలికి వస్తే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇస్తాడు. ఇంకా షారోన్ ఇంట్లో ఎవరూ లేరని తన డ్రెస్ ఓపెన్‌లో పెట్టి వస్తుంది. డిలన్ గానికి షారోన్ దర్శనం కలుగుతుంది. షారోన్ డిలన్ని చూసి తన డ్రెస్‌ని సర్దుకుంటుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. యాంటోనీ కోసం వెయిట్ చేస్తున్నానంటాడు. ఇంతలో యాంటోనీ వస్తాడు. ఇంకా ఛాన్స్ దొరికిందని డిలన్ షారోన్ని హగ్ చేసుకుని బాయ్ చెప్పి యాంటోనీతో పాటు డిలన్ వెళ్తాడు. తర్వాత షారోన్ ఆఫీస్కి వెళ్తుంది. తన ఆఫీస్లో ఒక లెటర్ పడి ఉంటుంది. ల్యాండన్ హైస్ అనే వ్యక్తి పంపి ఉంటాడు. ఆ లెటర్లో తన గురించి చాలా బ్యాడ్గా రాసి ఉంటాడు. ఆ లెటర్ని షారోన్ తన అసిస్టెంట్కి కూడా చూపిస్తుంది. ఈ విషయం డిటెక్టర్ బర్నెస్కి చెప్పమని అంటుంది. కానీ షారోన్ చెప్పదు. ఎందుకంటే ఈ విషయం తనతో షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు. అందుకని ఈ విషయం సీక్రెట్గా ఉంచుతుంది. తర్వాత యాంటోనీ మేఘనతో తనను ఒప్పించి డేట్కి వెళ్ళమని డిలన్ చెబుతాడు. యాంటోనీ మేఘనతో మాట్లాడి నైట్ డిన్నర్కి వెళ్ళడానికి ఒప్పిస్తాడు. తర్వాత యాంటోనీ ఇంట్లో వాళ్ళ అమ్మతో నేను మేఘనతో డేట్కి వెళ్తున్నానని చెబుతాడు. డిలన్ కారు వేసుకుని వచ్చి యాంటోనీని మేఘనని కారులో పంపిస్తాడు. డిలన్ కారు తీసుకుపోవడంతో షారోన్ డిలన్ ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. ఇద్దరు వాళ్ళ లైఫ్లో జరిగిన దాని గురించి మాట్లాడుకుంటుంటారు. అప్పుడు షారోన్ మార్క్ రాసిన బుక్ అంటే నాకు ఇష్టం ఉండదని చెబుతుంది. డిలన్ షారోన్ని తీసుకెళ్లి మార్క్ రాసిన బుక్స్లో ఒక్కో పేజీని చింపమని చెబుతాడు. షారోన్ మార్క్ బుక్ని ఒక్కో పేజీని చింపుతూ రిలీఫ్గా ఫీల్ అవుతుంది. ఇంకోవైపు యాంటోనీ మేఘనని కిస్ చేస్తూ వీళ్ళ డేట్ బాగా సాగుతుంటుంది. ఇంకోవైపు షారోన్ స్నానం చేస్తుంటుంది. డిలన్కి షారోన్ స్నానం చేస్తున్న సౌండ్స్ వినిపిస్తుంటాయి. డిలన్ షారోన్ స్నానం చేస్తున్న బాత్రూంలోకి వెళ్తాడు. షారోన్కి ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది. తన ముందు డిలన్ ఉంటాడు. షారోన్ కూడా తనని ఏమీ అనదు. డిలన్ తన బట్టలు విప్పి షారోన్తో ఇంటిమేట్ అవుతుంటాడు. ఇంతలో యాంటోనీ వాళ్ళు డేట్కి వెళ్ళి తిరిగి వస్తారు. యాంటోనీ ఇంట్లో వీళ్ళని పిలుస్తుంటాడు. షారోన్ కంగారు పడుతుంది. ఇంతలో డిలన్ వచ్చి యాంటోనీ దగ్గరికి వస్తాడు. యాంటోనీ డిలన్తో నేను మేఘనని కిస్ చేశానని ఇదంతా నీ వల్లే జరిగిందని అంటాడు. ఇదంతా అక్కడే ఉన్న షారోన్ కూడా వింటుంది. తన కొడుకు హ్యాపీగా ఉన్నాడని తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత డిలన్ తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు తన ఇంటిని చూపిస్తారు. లోపల వాళ్ళ అంకుల్ కూడా ఉంటాడు. డిలన్ బయట రిచ్గా కనిపిస్తాడు కానీ అదంతా ఫేక్ అని తెలిసిపోతుంది. ఇంకా షారోన్కి వస్తున్న మెయిల్స్ లెటర్స్ కూడా డిలనే పంపిస్తుంటాడు. ఒకరోజు మేఘన వెళ్తూ ఉండగా బ్రెంట్ తన దగ్గరికి వచ్చి నువ్వు యాంటోనీతో డేట్ చేస్తున్నావుగా అని అడుగుతాడు. అప్పుడు మేఘన అవును ఇప్పుడు ఏమని అడుగుతుంది. యాంటోనీ డిలన్తో క్లోజ్గా ఉంటాడు. డిలన్ గాడు పెద్ద సైకోగాడు. వాడు మన దగ్గర ఏదో చేస్తున్నాడని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. కానీ మేఘన పట్టించుకోకుండా వెళ్తుంది. డిలన్ వెళ్తూ ఉంటాడు. బ్రెంట్ తన వెనకాల వచ్చి నీ గురించి మొత్తం తెలుసుకున్నాను. నీ చరిత్ర మొత్తం త్వరలో బయట పెడతానని అంటాడు. ఇంకా డిలన్ బ్రెంట్ వల్ల తనకి ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చని యాంటోనీ దగ్గరికి వెళ్ళి నువ్వు నా కోసం ఒక చిన్న అబద్ధం చెప్పు అని తన చెయ్యిని కట్ చేసుకుని గ్రౌండ్లోకి వెళ్ళి బ్రెంట్తో గొడవపడి వీడు నా చెయ్యి కట్ చేశాడని అంటాడు. ఈ విషయంలో బ్రెంట్పై పోలీస్ కేసు కూడా అవుతుంది. యాంటోనీ కూడా బ్రెంట్ డిలన్ చెయ్యి కోసాడని అబద్ధం చెప్తాడు. దీనితో బ్రెంట్ని కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తారు. ఈ విషయం తెలిసిన షారోన్ కూడా కాలేజీకి వస్తుంది. ఇంకా వీళ్ళ ఇద్దరికీ ఏం కాలేదని యాంటోనీని ఇంటికి తీసుకెళ్తుంది. షారోన్ ఇంత జరుగుతున్నా నాకు ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదని అడుగుతుంది. నీకెందుకు చెప్పాలి, డాడ్ నీకు మధ్య జరిగిన అన్నీ నాకు చెప్పారా అని, నీ వల్లే డాడ్ చెడిపోయాడని, నువ్వు ఇంకా ఎవరితోనో అఫైర్ పెట్టుకున్నావని, డాడ్ అంటే నీకు ఇష్టం లేదని తనతో గొడవ పడి వెళ్ళిపోతాడు. తర్వాత షారోన్కి డిలన్ నుంచి మెసేజ్ వస్తుంది. మనం ఇద్దరం ఈరోజు మళ్ళీ ఒకసారి కలుద్దామని. దానికి షారోన్ కూడా ఒప్పుకుంటుంది. షారోన్ ఇంతకుముందు సేల్ చేయాలనుకున్న ఇంటి దగ్గరికి వెళ్తుంది. అక్కడ డిలన్ ఉంటాడు. వీళ్ళిద్దరు కిస్ చేసుకుంటుంటారు. అక్కడ ఎవరో కారులో నుంచి వచ్చి వీళ్ళిద్దరిని వీడియో తీస్తారు. ఆ రోజు రాత్రంతా ఆయనతోనే ఇంటిమేట్ అయ్యి ఇద్దరు మార్నింగ్ దాకా పడుకొని ఉంటారు. ఇంకా యాంటోనీ లేచి వాళ్ళ అమ్మ కోసం చూస్తుంటాడు. తర్వాత మేఘన యాంటోనీ దగ్గరికి వచ్చి ఒక వీడియో చూపిస్తుంది. ఆ వీడియో నైట్ షారోన్ డిలన్ని మేఘన రికార్డ్ చేసి ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంటుంది. డిలన్ని మేఘనతోనే వీడియో తీయించి ఉంటాడు. ఇంకా డిలన్ తన కాలేజ్ అయిపోయి 3 years అయ్యింది. కానీ తన పేరు మార్చుకొని ఇక్కడ ఉన్నాడు. తన అసలు పేరు డిలన్ కాదని చెబుతుంది. కానీ యాంటోనీ అదంతా పట్టించుకోడు. మా మామ్కి ఇది సెకండ్ అఫైర్ అని
తనకి ఇంతకు ముందే ఇంకో అఫైర్ కూడా ఉందని చెబుతాడు. తర్వాత డిలన్ మేఘనని కలుస్తాడు. తను నైట్ తీయించుకున్న వీడియోని బలవంతంగా తన మొబైల్ తీసుకుని వీడియోని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తాడు. మేఘనని కిడ్నాప్ కూడా చేస్తాడు. ఇంకా వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవడంతో షారోన్ అసిస్టెంట్ తన ల్యాప్టాప్లో చూసి షారోన్కి చూపిస్తుంది. అది చూసి షారోన్ బాధపడుతుంది. ఈ విషయం డిటెక్టివ్ బార్నెస్కి కూడా ఈ వీడియో గురించి చెబుతుంది. బార్నెస్ ఆ చిన్న కుర్రడితో ఎలా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావని మార్క్ కేసు ముందుకు నడవకపోవడంతో ఈ కేసు నుంచి తీసేశారని అంటాడు. అప్పుడు షారోన్ తనకు వచ్చే మెయిల్స్ గురించి కూడా చెబుతుంది. బార్నెస్ మరి ఇదంతా నాకు ఎందుకు చెప్పలేదని కోపడి వెళ్ళిపోతాడు. తర్వాత షారోన్కి మళ్ళీ మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో ఒక ఇంట్లో మనం కలుసుకుందామని ఉంటుంది. ఈ విషయం బార్నెస్కి కాల్ చేసి చెబుతుంది. షారోన్ ఆ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఒక వీడియో ప్లే అవుతుంటుంది. అక్కడ డిలన్ ఉంటాడు. ఆ మెయిల్ డిలనే పంపి ఉంటాడు. ఇక్కడ ట్విస్ట్ రివీల్ అవుతుంది. డిలన్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడానికి కారణం షారోన్. ఎలా అంటే షారోన్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వ్యక్తి డిలన్ వాళ్ళ నాన్న. షారోన్తో ఉన్న ఎఫ్ఐఆర్ అందరికీ తెలిసిపోవడంతో డిలన్ వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. డిలన్ వాళ్ళ అమ్మ కూడా తన భర్త చనిపోయాడని డ్రింక్కి అడిక్ట్ అయ్యి చనిపోయి ఉంటుంది. అందుకే షారోన్పై రివెంజ్ తీర్చుకుంటుంటాడు. మరి షారోన్ని ఎందుకు చంపలేదంటే డిలన్ వాళ్ళ నాన్న ఏ విధంగా అయితే సూసైడ్ చేసుకుని చనిపోయాడు అదే విధంగా తను చనిపోయాలని, ఇప్పుడు నీ కొడుకు నా దగ్గర ఉన్నాడని, నువ్వు సూసైడ్ చేసుకోకపోతే నీ కొడుకుని చంపుతాని తన చేతిలో కత్తి పెట్టి పొడవాలని అనుకుంటాడు. కానీ షారోన్ అదే కత్తితో తన కాలికి పొడిచి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అక్కడికి బార్నెస్ వస్తాడు. షారోన్ జరిగింది చెబుతుంది. బార్నెస్ లోపలికి వెళ్ళి చూస్తాడు. అక్కడ డిలన్ ఉండడు. షారోన్ బార్నెస్ ఇద్దరు యాంటోని వెతకడానికి వెళ్తారు. డిలన్ ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఎవరు ఉండరు. ఇంకోవైపు యాంటోని మేఘనని ఒక చోట డిలన్ కట్టేసి ఉంటాడు. యాంటోని మేఘన కట్లు అయితే విప్పుకుంటారు. మార్క్ని ఏ చోట అయితే చంపారు అదే చోట ఫారెస్ట్కి షారోన్ వాళ్ళు కూడా యాంటోని వెతుకుంటూ వస్తారు. ఇంతలో డిలన్ వచ్చి బారెస్ని కత్తితో పొడి చేస్తాడు. షారోన్ని కూడా గన్తో చంపాలి అనుకుంటాడు. యాంటోని వచ్చి వాళ్ళ అమ్మని చంపొద్దంటాడు. ఇంతలో మేఘన డిలన్ని వెనక నుంచి పట్టుకుంటుంది. డిలన్ తనని తోసేస్తాడు. మళ్ళీ యాంటోని కూడా తనని పట్టుకుంటాడు. డిలన్ యాంటోనీని కొట్టి గన్తో కాల్చబోతుండగా షారోన్ తనని తోసేసి తనని గన్తో కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. డిలన్ని గన్తో కాల్చి చంపాలని అనుకుంటుంది. యాంటోనీ వద్దని చెప్పి పోలీసులకి అప్పగించేస్తారు. కట్ చేస్తే బర్నెస్, షారోన్ ఇద్దరిని చూపిస్తారు. బర్నెస్ తనపై ఉన్న ప్రేమను అర్థం చేసుకుని తనతో రిలేషన్షిప్లో ఉంటుంది. ఇంకా యాంటోనీ, షారోన్ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంతటితో ఈ మూవీ అయిపోతుంది. ప్లీజ్ ఈ మూవీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.